ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్స్ భవిష్యత్తులో జరగకుండా కఠినంగా మనం చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం హత్య అంటానికి వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడగలుగుతారో నాకు అర్థం కావట్లా. మేము ప్రభుత్వం ఎంత కన్సర్న్గా ఉంది దీన్ని చేయడం కోసం అనేది మీకు మొన్నే చెప్పాం. మనం ఒక 5 మంత్రులతోటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని కాన్స్టిట్యూట్ చేసి ఎక్కడా కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఒక స్పెషల్గా చెప్పిన నేపథ్యంలో ఇది ప్రభుత్వ హత్య చేసిందని చెప్పి మాట్లాడటం అంటే ఇది చాలా శోచనీయం. అంతేకాకుండా ఈ హైందవ సాంప్రదాయాలు, వైదిక ఈ విలువలేంటి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏదైతే నిన్న అక్కడ చనిపోయారో దాన్ని సంప్రోక్షణ చేయాలని చెప్పిన కూడా ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు. నేను కూడా పండితులతో మాట్లాడడం జరిగింది, సింహాచలం ప్రధాన అర్చకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ దీన్ని చెప్పిన దాని ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి జరిగినప్పుడు చేయాలనేది మామూలుగా చెప్తారు. కానీ ఇక్కడ ఏదైతే జరిగిందో అది గ్రామ హరణం, అంటే అది మాడ వీధుల్లో కాకుండా అవతల జరిగిన దానికి అటువంటిది అవసరం లేదు. అయినా సరే భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్ కాబట్టి రేపు 3వ తారీఖున అంటే రేపున దానికి సంప్రోక్షణ శాంతిహోమం కూడా చేస్తూ ఉన్నాం. ఇవి మామూలుగా మాడ వీధుల్లోనో లేకపోతే మిగతా ప్రాంతం దగ్గరలో ఎక్కడనైతే దానికి అటువంటిది ఉంటుంది తప్ప దీనికి లేదు. అయినా సరే రేపు శాంతిహోమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని శాంతిహోమం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో దేవాలయాల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించారో మనకు వేరేగా చెప్పనవసరంలా. మనం చూసాం అంతర్వేదిలో రథం ఎలా కాలిపోయిందో, మనకు దగ్గరలో ఉన్న రామతీర్థం రాముడి గారి తల ఎలా నరికారో చూసాం. విజయవాడ కనదుర్గ అమ్మవారి రథాలకు సంబంధించిన సింహాసనాలకు సంబంధించిన అవి ఎలా మాయమైపోయినా చూసాం. ఇలాగా ఎన్నెన్ని అకృత్యాలు అన్యాయాలు ఆ హయాంలో జరిగాయో వాళ్ళకి ఈ దేవాలయాల పట్ల మన సాంప్రదాయాల పట్ల ఎలాంటి నమ్మకం ఉందో మనం వేరేగా చెప్పుకోని అవసరంలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ప్రవర్తన కూడా మనం చూసేవాళ్ళం, 2-3 వీడియోలు చూసేవాళ్ళం. ఏదో అక్షంతలు దాపాయనేసి దాన్ని మొత్తం ఇలా 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 ఇల్లు చేసినాయి. అలాగే ఏదో ప్రసాదం ఇస్తే ఎక్కడో చోట వాసన చూస్తున్న చూసినట్టు చూసాం. ఇవన్నీ మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ పెడితే అక్కడ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకుంటే వాళ్ళకి అది నైతికంగా బాగుండదు. బట్ ఏదేమైనా మేము ముందే చెప్పాం, సంఘటన చాలా దురదృష్టకరం. ఆ చనిపోయిన కుటుంబంలో అది తీర్చలేని శోకం. బట్ తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి దానికి ఎవరు బాధ్యులు, ఆ సంఘటన జరగడానికి అధికారులు ల్యాబ్సెస్ లేకపోతే ఇంకోటి అనేది కూడా తప్పకుండా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ నిన్నే స్టార్ట్ అయింది, ఈరోజు కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఇంకా న్యాయం చేయాలంటే ఇంకేమేం చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, దయచేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ నాయకులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాజకీయంలో లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం కంటే కూడా ఆ చనిపోయిన కుటుంబాలకి, ఇక్కడున్న ప్రజలకి ఒక స్థానికంగా ఉండే మనందరం కలిసి ఒక మానసిక స్థైర్యం ఇచ్చే విధంగా వాళ్ళలో ఇచ్చేయాలి తప్ప ఇంకొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి దీంట్లో కూడా మనం రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే అబ్బాస్ పాలవుతారు తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. మీరు ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎన్ని రాజకీయాలు చేయాలి ట్రై చేసినా కూడా ప్రజలకి వాట్ ఈజ్ వాట్